హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వీడియోనండి. పిల్లలకైతే మరి నిన్న స్కూల్ లేదు కదండీ! హాలిడే ఇచ్చారు కాబట్టి వాళ్ళైతే తీరిగ్గా మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మార్నింగు. నేనైతే అంతా తుడిచేసుకొని అయితే గిన్నెలన్నీ బయట వేసుకొని తోముకుంటున్నానండి. పిల్లలకి స్కూల్ ఉంటే ఇక ప్రతి ఒక్కరు ఇక ఉరుకులు పరుగులుగా ఇక పనులైతే చేసుకుంటాము. మరి వీళ్ళకి స్కూల్ లేనప్పుడే కదండీ! వాళ్ళకి మనకి మరి కాస్తంత తీరిక అనేది దొరుకుతుంది. ఇక టిఫిన్ అయితే మరి టిఫిన్‌కి బజ్జీలు వేస్తున్నానండి. నైటు మైదా పిండిలో కాస్తంత పెరుగైతే కలుపుకొని అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇదైతే మరి మార్నింగ్‌కి చక్కగా బావుంది పిండి. దీంతోనైతే బజ్జీలు వేస్తున్నానండి. దీనికైతే మరి పల్లీ చట్నీ కూడా చేశాను. ఇలా మరి టిఫిను అలాగే మరి లంచు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరి పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా మరి మనం వండుకోవాలి కదండీ! వాళ్ళకి మరి రెడీ చేసి అయితే పెట్టాలి కాబట్టి మరి నేను నా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటున్నానండి. నా పనులు రోజు ఏముంటాయండి ఎవరికైనా తోముకోవడం, తుడుచుకోవడం, వంట చేసుకోవడం ఇవే కదండీ! ఇవైతే మరి రోజు చూసి బోర్ అనిపిస్తుంది కదండీ! వీడియోలో ఇంకా కొత్తేముంటుంది? ఇంక పాత వీడియోసే కదా అనేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టండి నాకు తెలిసిన విషయం అయితే ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. మరి ఈరోజైతే మరి మీతో నేను మంచి విషయాన్నయితే షేర్ చేసుకుంటానండి. మరి వెళ్ళిపోకుండా వింటారా అండి? వీడియో కోసమే ఏదో ఒకటైతే మాట్లాడేసి తర్వాత నేను మామూలుగా ఉండనండి. నా లైఫ్‌లో జరిగే విషయాలను ఒక్కొక్కటిగా అయితే మరి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనకి మంచి చేసేవాళ్ళు ఉంటారండి, చెడ్డ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం మంచి చేసిన వాళ్ళనైతే మరి తక్కువగా గుర్తుపెట్టుకుంటామండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మనకు మంచిగానే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని మనం పక్కన అలా పెట్టేస్తాము. మన గురించి ఎవరైతే మరి మంచిగా కాకుండా వేరే చెడ్డగా అయితే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళనే ఎక్కువ తలుచుకుంటూ ఉంటామండి. కొంతమందయితే మంచి చేసిన వాళ్ళని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారండి. కానీ చెడ్డ చేసిన వాళ్ళని ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారని అయితే నాకు అనిపిస్తుందండి. అందుకనే చెప్తున్నాను. ఎందుకిలా చెప్తున్నానా అంటే కొన్ని కొన్ని విషయాలైతే మరి మనకి జీవితకాలం అలా గుర్తుండిపోతాయండి. మంచి అవ్వచ్చు, చెడ్డయి అవ్వచ్చు. ఇంకా మరి నేనైతే మరి చెడ్డ విషయాలనైతే అస్సలు గుర్తు చేసుకోకూడదు. వాటిని అసలు మళ్ళీ మళ్ళీ తవ్వకూడదని అయితే నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే వాటి వల్ల మనకి టైం వేస్ట్ తప్ప ఏది కూడా ప్రయోజనం అనేది ఉండదు. అలాగే మంచిగా మనతో ఉండి మన మంచి కోరుకునే వాళ్ళని జీవితాంతం మర్చిపోకూడదండి. ఇవైతే నేను అనుభవం మీద తెలుసుకున్నాను. ఈ రోజుల్ని బట్టి చూస్తే మన చుట్టూ ఉన్న సమాజంలో అవ్వచ్చండి, బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ కూడా అవ్వచ్చు. మానవత్వం అనేది అసలు ఏమీ లేదండి. మచ్చుకైనా కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఒకరిద్దరిలో కనిపిస్తుందండి. అలాంటి వాళ్ళు మనకు ఎదురైతే మనకంటే అదృష్టవంతులు లేరని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఒక ఆయన నాకు తారసపడ్డారు కాబట్టి అనుభవం మీద అయితే నేను తెలుసుకొని చెప్తున్నాను. ఈ ఫోన్‌పేలో వచ్చేసిన తర్వాత అమౌంట్ అంతా కూడా ఫోన్‌లోనే పెట్టుకుని ఎక్కడికైనా మనం షాపింగ్స్‌కైనా, హాస్పిటల్స్‌కైనా ఎక్కడికైనా అలాగే వెళ్తున్నాం కదండీ! చేతిలో ఏదో ఛార్జీలకనేసి కొంత అమౌంట్ పెట్టుకుంటున్నాము. మిగతాదంతా ఫోన్‌పే ద్వారానే చేసుకుంటున్నాము. అలాగే నేను కూడా కొంత చేత్తో పుచ్చుకున్నాను. ఇంకా మిగతాదంతా ఫోన్‌లోనే ఉందండి. ఇక అలా మా మేనకోడల్ని తీసుకొని అయితే మరి హాస్పిటల్‌కి వెళ్ళాలని వెళ్తున్నప్పుడు అక్కడ మరి ఆ హాస్పిటల్‌లో అయితే ఫోన్‌పే అలౌ లేదండి. మరి ఏం చేస్తాము? మన దగ్గర అయితే మరి అమౌంట్ అంత సరిపడగా లేదు. మరి బయటకొచ్చి చూసాము. బయటున్న షాపులన్నీ కూడా తిరిగి అడిగామండి. ఎంతో కొంత కమిషన్ ఇస్తామన్నా సరే ఎవరు కూడా ఇవ్వననే అన్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తెలీదు కదండీ! ఎవరు మనకి మనం ఇంటి దగ్గర ఉంటే పోనీ ఏదైనా చెయ్యొచ్చు. మరి ఫోన్‌పేలో ఎయమని అయితే ఫోన్ చేయగలం కానండి, మనీ తీసుకురమ్మని మరి ఇంటికైతే మరి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి అడగలేం కదండీ! అక్కడే ఏదో విధంగా చేసుకోవాలని అయితే చూస్తున్నాము. మరొక పెద్దాయనైతే కనిపించారండి దూరంగాన. ఆయన దగ్గరికైతే వెళ్ళి మేము కొంత అమౌంట్ మీకు ఫోన్‌పేలోకి పంపిస్తాము. మాకు కావాల్సిన అమౌంట్ మీరు ఇస్తారా అని అడిగితే ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయనైతే మారు మాట్లాడకుండా ఎంత కావాలో ఏంటని అయితే మరి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మరి ఫోన్‌పే నెంబర్ చెప్పమంటాం కదండీ! నెంబర్ చెప్పండి అనంటే, అమ్మ నాకు ఫోన్‌పే లేదమ్మా, ఇదిగో నా దగ్గర చిన్న ఫోన్ అని నవ్వుతూ చూపించారు. మరి నా చిన్న ఫోన్ ఉన్నప్పుడు ఫోన్‌పే లేనప్పుడు మాకు డబ్బులు ఎందుకు ఇచ్చారని అయితే నేను ఇచ్చేయబోయానండి. కానీ ఆయనైతే ఆడపిల్లలు కదమ్మా, ఎక్కడికెళ్ళినా ఎవరు ఇవ్వరు, చాలా ఇబ్బందులే పడాలి, హాస్పిటల్‌కి వచ్చానంటున్నారు కాబట్టి చూపించుకోండి అమ్మా అన్నారు. ఒక తండ్రి ప్లేస్‌లో ఉండి ఆయనైతే చాలా జాగ్రత్తగా అయితే మమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి మళ్ళీ పంపించి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. కానీ ఆయన దగ్గర అలా ఊరికనే తీసుకోవడం మాకిష్టం లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళది ఉంటది కదండీ నెంబరు, వాళ్ళది ఇవ్వండి అంటే ఎవరిదో ఇచ్చారండి.
వాళ్ళకి సంబంధించిన వాళ్ళది. వాళ్ళ దాంట్లోకి అయితే అమౌంట్ అయితే పంపించేశాను. అలా మా ఆయన ఇచ్చారు కదా అని నేను తీసేసుకునే మనసైతే కాదండి. కానీ ఆ పెద్ద మనిషి ఒక తండ్రి స్థానంలో ఉండి అప్పుడు మాకు చేసిన హెల్ప్ అనేది ఒక 2 ఇయర్స్ అవుతుందండి. అది ఇప్పటి వరకు కూడా నాకు నిన్ననే జరిగినట్టు అనిపిస్తుంది ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని నేను ఎప్పుడు కూడా ఆయన్ని మంచిగా ఉండాలని అయితే కోరుకుంటూ ఉంటానండి. అలాగే నేను బస్సు ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు నాకు బస్సు ప్రయాణం అసలు పడదండి. సీట్ ఉంటే పర్వాలేదు, సీట్ లేకుండా నుంచుంటే ఆ పరిస్థితి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కళ్ళు తిరిగిపోతాయి, వామిటింగ్స్ కూడా అయిపోయేలాగా అయిపోద్దండి ప్రాణము. అలాంటప్పుడు ఎవరైనా కొంచెం ప్లేస్ ఇస్తే చాలు అక్కడ ఎలాగోలాగా ఇరుక్కుపోతాను అనిపించేస్తుంది. 2 సీట్లు ఉన్న దగ్గర అయితే నిలబడి ఉన్నాను. అక్కడైతే మరి ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చుని ఉన్నారు. మరి నేనైతే వాళ్ళు ఎప్పుడు దిగుతారా అక్కడ కూర్చుందామా అని చూస్తున్నాను. అలా ఒక గంట సేపు అయితే ఓపిక పట్టాను నిలబడి. ఇంకా ఓపిక పట్టలేక మీరు ఎక్కడ దిగుతారండి అని ఒక ఆయన్ని అడిగితే మేము రాజమండ్రి అమ్మ అన్నారు. ఇంక నా ముఖం మీకు ఎలా ఉంటుందండి, వికారం అయిపోయి అక్కడ తిప్పుకున్నాను. ఆయన ఇక నా పరిస్థితి అర్థం చేసుకుని అమ్మ కూర్చుంటావా అని అడిగారు. ఇక ఆయన అన్నదే తడవండి కూర్చుంటానని ఇక అక్కడే కూర్చున్నాను. ఆయన లేసి అయితే నిలబడ్డారు. మనసులో అయితే ఆయనకి చాలా సార్లు అయితే థ్యాంక్స్ చెప్పుకున్నానండి. ఎందుకంటే నా పరిస్థితి అక్కడ నిలబడలేదు కాబట్టి ఆయన అర్థం చేసుకొని మనకు అక్కడ సీట్ ఇచ్చారు. సీటుకే అంతలా చెప్పేయాల్సిన అవసరం లేదండి. కానీ అలా సీట్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి? వికలాంగుల బస్సు ఎక్కినా కానీ ఎవరో కూడా సీట్ ఇవ్వట్లేదండి. చాలా వీడియోస్లో చూస్తున్నాను. అలాంటిది మనకి మరి అన్నీ బాగా ఉండి మనకు సీట్ ఇచ్చారంటే మరి కొంచెం గ్రేట్ అని చెప్పుకోవాలి కదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడైతే మరి వామిటింగ్స్ అయిపోయండి. నేను నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సీటు పక్కన అలా బొత్తిన కాళ్ళ మీద అలా కూర్చొని అయితే నేను చీర పవిటి చెంగులోకి అయితే మరి వామిటింగ్ వచ్చేసినప్పుడు నేను అలా చేసుకున్న రోజులలో పక్కన ఉన్న వాళ్ళు అలా చూసారే కానీ సీట్ ఇచ్చి అయితే కూర్చోమని అనలేదండి. ఆ పరిస్థితితో పోల్చుకుంటే మొన్న ఆయన సీట్ ఇచ్చినప్పుడు నాకు ఆయన చాలా మంచిగా కనిపించారు. అలా సీట్ ఇవ్వని వాళ్ళు కూడా గుర్తే ఉన్నారండి. కానీ వాళ్ళ గురించి తలుసుకునే అవసరమే లేదనుకుంటానండి. ఎందుకంటే మరి ఆ రోజు నేను అంత సఫర్ అయిపోయాను. ఆ టైంలో మరి హెల్ప్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి అది నాకు చేదు జ్ఞాపకంగా అయితే గుర్తుంది కానండి. దాన్ని నేను అంత పట్టించుకోను. నేను ఎగ్జాంపుల్గా అయితే మరి 2 విషయాల గురించే చెప్పుకోగలిగాను కానండి. ఇలాంటివి చాలానే జరిగాయి నా జీవితంలో అయితే. మరి అవన్నీ చెప్పలేను కదండి వీడియోలో. ఇంకా మరి చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళందరికీ కూడా కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. అవి చెడ్డవి అవ్వచ్చు, మంచివి అవ్వచ్చు. కానీ మనం మంచి కామెంట్ వచ్చినప్పుడు దాన్ని చదివేసుకుని అప్పుడే వదిలేస్తాము. కానీ చెడ్డ కామెంట్ ఎవరైనా పెట్టారంటే దాన్ని మరి మనం ఇంత డిస్ప్లేలో అయితే వేసేసి దాని గురించి మరి సాగదీసుకుంటూ చెప్తూ ఉంటామండి. నాకు అలా చెప్పడం అస్సలు నచ్చదండి. ఎందుకంటే మనం అంత కష్టపడి ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో మనకి చెడ్డ కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళ గురించి మనం మన ఛానల్లో ప్రస్తావించడం అంత అవసరమా అనిపిస్తుంది నాకు. ముక్కు మొఖం తెలియని వాళ్ళు ఏదో పెట్టారనేసి మనం వాళ్ళ గురించి మరి హైలైట్ చేసి చెప్తుంటేనే కదండి అందరికీ తెలిసేది. అప్పుడే అది డిలీట్ చేసి పడేయడమో, రిమూవ్ చేసి పడేయడమో చేస్తే దాని గురించి అసలు ఎవరికీ తెలియదు. అలా కాకుండా ఆ కామెంట్ గురించి మనం ప్రత్యేకించి చెప్తుంటే వాళ్ళని మనం అక్కడ మన ఛానల్ తరపున హైలైట్ చేసేసి అలాగే మరి వాళ్ళకి సెల్యూట్ చేసినట్టయితే నాకు అనిపిస్తుందండి. అది తిట్టడం అనిపించదండి నాకైతే, వాళ్ళని పొగిడినట్టే అనిపిస్తుంది. అందుకనే నేను అలాంటివి అసలు పట్టించుకోనండి. మంచిగా కామెంట్ పెట్టి మనకి సపోర్ట్ చేసే వాళ్ళని అసలు రోజు కూడా గుర్తు చేసుకుంటాను. ఆ కామెంట్ పదే పదే చదువుకుంటాను. ఎలా చేయాలి వీడియో, మరొక వీడియో వీళ్ళని నేను ఎలా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తానండి. అంతేకాని మనకి మైనస్గా మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించి మన టైం ఎందుకండి వేస్ట్ చేసుకోవడం. మన మంచి కోరే వాళ్ళు, మంచి కామెంట్ పెట్టే వాళ్ళ గురించి ఆలోచించి మరొక వీడియో మంచిగా వాళ్ళకి ఇవ్వాలని అయితే ఆశపడతానండి. మరి ఇలా సమాజం అన్నాక మరి మనుషులం కదండి. మనకి మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. మనం చేసే పని ఏదైనా కానివ్వండి మనకి వెనకాల మంచి చెడ్డ అనేవి వస్తూ ఉంటాయండి. ఆ చెడ్డనైతే మరి నేను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవాలని అనుకోనండి. ఎందుకు టైం వేస్ట్ కదా. మరి మనకి మంచిగా ఉండి సపోర్ట్ ఇచ్చే వాళ్ళనైతే మరి నేను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటాను. అది ఎక్కడైనా ఎవరైనా కానండి. ఇలా మరి మన చుట్టూ ఉన్న సమాజంలో అవ్వచ్చండి, అలాగే మనం చేసే పనిలో అవ్వచ్చు. మనకి మంచి చెడు ప్లస్ మైనస్ అనేవి మనల్ని జీవితకాలం ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూనే ఉంటాయండి. మరి అలాంటప్పుడు మరి నేను మంచినే తీసుకుంటాను, చెడ్డని ఎప్పటికీ కూడా గుర్తు చేసుకోను. ఆ మంచినే మరి నా జీవితాంతం కూడా గుర్తుంచుకుంటూనే ఉంటానండి, నా ప్రాణం ఉన్నంత కాలం కూడా. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అమూల్యమైనది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.